రామ్టాక్కి తిరిగి స్వాగతం. శుక్రవారం పార్లమెంటు ప్రాంగణంలో జరిగినటువంటి స్కిట్, అంటే వ్యంగ్య ప్రదర్శన అనుకోండి, ఓ చిన్న స్కిట్, అది పెద్ద వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో అతి పెద్ద సున్నితమైన అంశంగా మారిపోయింది. ఇది ఏంటి అసలు? ఇది అయోధ్య చందా చోరీ మీద ఓ వ్యంగ్య ప్రదర్శన చేయాలని అనుకున్నారు ప్రతిపక్షాలు. ఇవాళ ఎవరికి వాళ్ళు మేము లేవు దాంట్లో, మేము లేవు అంటున్నారు, కానీ ఒరిజినల్గా అందరూ ఉన్నారు అక్కడ. అందరూ వినోదం తిలకిస్తున్నారు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ. పప్పు యాదవ్, ఎవరైనా ఈయన ఈ పప్పు యాదవ్, చాలామందికి నేను ఒక వీడియోనే చేశాను ఈయన మీద. పప్పు యాదవ్ అసలు డైరెక్ట్గా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలని అందరూ చూస్తుండగా చంపేశాడు. అది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, సిపిఎం ఎమ్మెల్యే చంపేశాడు. మొదట్లో అరెస్ట్ చేశారు, బయటకు వచ్చాడు. మరి ఏం మేనేజ్ చేసుకున్నాడో, సాక్ష్యాలు లేకుండా కోర్టులు మరి సాక్ష్యాల మీద ఆధారపడతాయి కదా. ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలు నిరూపించలేకపోయిందని కోర్టు కొట్టేశారు, కేసు కొట్టేశారు. అటువంటి వ్యక్తి ఆయన ఎక్కడి నుంచి గెలుస్తుంటాడు? ఈయన సివాన్. ఎందుకని అక్కడ అక్కడ దాదాపు 40-45% ముస్లిమ్స్ ఉన్నారు. అక్కడి నుంచి గెలిచాడు. సరే, కారణాలు ఏదైనా కావచ్చు. ఆయన ఒక పెద్ద మాఫియా లాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇండిపెండెంట్గా గెలిచాడు, గొప్ప విషయం అది. అయిపోయింది. అయితే ఒక్కొక్కసారి ఇటువంటి వాళ్ళు కూడా హీరోలు అవుతుంటారండి అక్కడక్కడ. ఇప్పుడు ఈ దీంట్లో ఏంటంటే ఆయన ఒక్కడే కాదు, ఆయనేమో సాధు వేషం వేసుకొని హుండీ పట్టుకొని ఉంటాడు. రాహుల్ గాంధీ వచ్చి చందా వేస్తుంటాడు, తీస్తుంటాడు. ఆయన దాన్ని తీసుకొని ఆయన జేబులో పెట్టుకుంటుంటాడు, ఒక సాధు. అట్లానే స్వయాన అయోధ్య ఎంపీ, సమాజ్వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్, ఆయన వచ్చేసి కూడా ఆయనకి నమస్కారం చేస్తుంటాడు ఈ సాధు. అంటే ఎలా తీశారంటే, సాధువులు దొంగలు, సాధువులు చందాలు వసూలు చేసి తినేస్తారు అంటే హిందూ మతాన్ని అగౌరవపరిచే విధంగా ఆ స్కిట్ ఉంది. మరి మాలాంటి వాళ్ళకి ఫస్ట్ డే నేను చూసిన రోజే అనుకున్నా, ఇంత దారుణంగా ఎందుకు తీశారు అని. అది దాన్ని చూసి నవ్వుకుంటున్నారు అక్కడ నుంచున్న ఎమ్మెల్యే అందరూ ఉన్నారు, ప్రియాంక గాంధీ అందరూ ఉన్నారు ఎమ్మెల్యే. సరే, వాళ్ళ అన్నయ్యే అసలు ప్రధాన పాత్ర పోషించాడు అంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పార్లమెంటులో ఎల్ఓపి పాత్ర పోషించలేడు, ఆయన సబ్జెక్ట్ లేదు. గొడవ ఏమిటో చేయగలడు, కానీ ప్రొవోక్ చేసే పదాలు మాట్లాడేసి పార్లమెంట్లో ఒక ఒక కమోషన్ క్రియేట్ చేయగలడు, కానీ సబ్జెక్ట్ మీద అనర్గళంగా డీప్గా స్టడీ చేసి మాట్లాడటం ఆయన చేత కాదు. చేత అయింది ఏంటంటే స్కిట్ లేటు బయట, పార్లమెంటు పరువు తీస్తున్నటువంటి రాహుల్ గాంధీ అసలు ఎల్ఓపిగా ఇంత దరిద్రపు నాయకుడిని ఇంతవరకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరిని చూడలేదండి. నేను పోయినసారి చెప్పాను కదా, ఈయనకన్నా పశ్చిమ బెంగాల్ ఆయన అధీర్ రంజన్ చౌదరే బెటర్గా ఉండేవాడు. ఆయన సగం సబ్జెక్ట్ ఉండేది కాదు, కానీ ఆయన బెటర్గా ఉండేవాడు. ఏంటిది? ఎల్ఓపి వచ్చి ఒక స్కిట్ ప్రదర్శన చేయటం ఏంటండి? అది ఏంటి? నువ్వు అక్కడ సాధువు వేషంలో ఒక అతన్ని కూర్చోబెట్టి దానికి మీరు సందాలేసి, నేను అందరు పప్పు యాదవ్ అని అంటున్నారు, రాహుల్ గాంధీ అని అంటాను. పప్పు యాదవ్ ఏముందని ఒక ఎంపీ, ఇండిపెండెంట్ ఎంపీ. నువ్వు ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడివి, ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్వి. ఎందుకు నువ్వు వీటిని ప్రోత్సహిస్తున్నావు? ఎందుకంటే ఇందులో సాధువులను ఎందుకు తీసుకొచ్చారు? జరిగింది ఎవరండి? జరిగింది ఎవరు? జరిగింది ఎక్కడ? ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అపాయింట్ చేసుకున్న వాళ్ళు తినేశారు. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం అది, ఇన్వెస్టిగేషన్లో బయటపడింది అది. ఎవరైనా ట్రస్ట్లో ఒకరిద్దరు కొల్లైడయి ఉన్నా కూడా దానికి సాధువులకు ఎందుకు ఆపాదిస్తారండి? నాకు అర్థం కాల. వ్యక్తులు చేసిన తప్పుకి మతాన్ని ఎందుకు తీసుకొచ్చారు దీంట్లో?
అది సాధువులు కాషాయ బట్టలు వేసి సాధువు వేషం వేసి వాళ్ళు దొంగలుగా చిత్రీకరించి దానికి రాహుల్ గాంధీ దాంట్లో ఒక పాత్రధారుడా. ఇది జనాల కోపం వస్తుంది. పర్టికులర్గా ఇంకా మనకంత సెన్సిటివ్ కాదు కానీ తెలుగు రాష్ట్రాలు ఉత్తర భారతం మాత్రం బాగా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. ఇది హిందువుల మనోభావాలను బాగా దెబ్బతీసింది. అందుకనే కదా వారణాసిలో సాధువుల సంఘం ఒకటి బాబా ఆయన కోర్టులో కేసేశాడు ఆయన మీద, అవధేష్ ప్రసాద్ మీద, పప్పు యాదవ్ మీద, వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. సమాజ్వాదీ పార్టీ ఆయన అవధేష్ ప్రసాద్, ఇప్పుడు డింపుల్ యాదవ్ ఏమంటుంది, మా పార్టీకి సంబంధం లేదు, అంతా మీ వాళ్ళే అక్కడ ఉంది సమాజ్వాదీ పార్టీ వాళ్ళు. అసలు మీరు ఏ రోజైనా అయోధ్యకి దగ్గరికి వెళ్ళారండి? సమాజ్వాదీ పార్టీ వాళ్ళు మీరు అయోధ్యని ఎందుకు వెళ్తే మళ్ళీ ముస్లిం ఓట్లు ఎక్కడ దూరం అవుతాయని చెప్పి దగ్గర కూడా వెళ్ళలేదే. రాహుల్ గాంధీ ఏ రోజైనా మరి ఆ పక్కనే కదా ఆయన రాయబరేలే కదా, మరి అక్కడికి వెళ్ళి మరి దర్శనం చేసుకున్నాడా? వీళ్ళొచ్చి వాళ్ళ ఓ పెద్ద భక్తుల్లాగా ఒక 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 పోజ్ ఇస్తున్నారు. అంటే జనం అమాయకులు కాదండి. చందా చోరీ చేయటం అనేది దారుణాదారుణం. ప్రతి భక్తుడు మనోభావాలు గాయపడ్డాయి, దాంట్లో ఎవరికి సందేహం లేదు. దాంట్లో నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచిస్తున్నారు అందరూ కూడా, ఖిన్నులయ్యారు అందరూ కూడా. కాబట్టి తప్పు చేసిన వాడిని ఎక్కడ క్షమించకూడదని చెప్పి అనుకున్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా రాజకీయ నాయకత్వం అటువంటి వాళ్ళని వెనకేసుకొచ్చినట్టుగా ఎక్కడా లేదు. యోగి ఆదిత్యనాథ్ అదే చెప్పాడు, మోడీ అదే చెప్పాడు, మీకు ట్రస్ట్ అదే అధ్యక్షుడు అదే చెప్పారు, అందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళు చేసింది మహాపాపం, వాళ్ళని ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడిస్తామని చెప్తున్నారండి. అయినా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఇంకో సెట్ కూడా వచ్చింది. ఒకవైపు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎక్కడ రాజకీయ నాయకత్వానికి ఇందుట్లో పాత్ర ఉన్నట్టుగా ఎక్కడా లేదు. కానీ రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్, దీన్ని సిపిఎం, దేవుణ్ణి నమ్మని వాళ్ళకి మీకెందుకండి ఇదంతా? అదేదో భక్తులు వాళ్ళు చూసుకుంటారు, ఆ భక్తుల్లో గొడవలు పెద్దాంట్లో పెట్టాలి మనం. ఎందుకంటే మోడీకి వ్యతిరేకంగా ఎక్కడ ఆయుధం దొరికితే దాన్ని తీసుకొని వాడుకుందామని చెప్పి చూస్తూ ఉంటారు. సో ఎక్కడైనా మీరు ఒక్కరైనా సరే ఇందుట్లో మోడీ తరఫునో లేకపోతే యోగి ఆదిత్యనాథ్ తరఫునో ఆ నిందితుల్ని రక్షించటానికి ఏదైనా ప్రయత్నం చేసినట్టుగా ఒక చిన్న ఉదాహరణ చూపించగలరా? సమాజంలో జరగకుండా ఎట్లా ఉంటాయండి? 100% పర్ఫెక్షన్ ఉండదు. అది జరిగినప్పుడు దాన్ని ఆ నిందితుల్ని శిక్షిస్తున్నారా, నిందితుల్ని కాపాడుతున్నారా అన్న దాన్ని బట్టే రాజకీయ నాయకత్వాన్ని మీరు విమర్శించాలి. రెండోది ఏంటంటే జరగటానికి వచ్చినటువంటి కారణాలు, వ్యవస్థలో లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ఈ పనులను చేస్తూ ఉంది వాళ్ళ ప్రభుత్వం. ఇంతకన్నా ఏం చేయాలి? అవన్నీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా సిఇఓని అపాయింట్ చేశారు ఇప్పుడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వాళ్ళు ఆలయం పెట్టుకున్న తర్వాత ఈ కొత్తగా ఇటువంటిది మన తిరుమల ఉందనుకో, తిరుమల ప్రభుత్వదైనా కూడా జరిగింది. కొంతమంది దీన్ని అడ్డం పెట్టుకొని ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఉండాలి ట్రస్టు? ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఏంటండి? తినేవాడు ఎక్కడైనా తింటాడు, పబ్లిక్లో ఉన్నాడు తింటాడు, ప్రైవేట్ వాడు తింటాడు. తిరుపతిలో కల్తీనే ఏంటి మరి? సో లేనిపోను ఒకదాన్ని పట్టుకొని కోడిగుడ్డ మీద ఏకలు బిగుతారండి. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ వ్యూస్ని అక్కడ చొప్పించాలని చూస్తారు. ఇది జరుగుతున్నది. ఇది ఒక సమస్య వచ్చింది. దాని పరిష్కార మార్గాలు వాళ్ళే చూస్తున్నారు. ఇవాళ కొత్త వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారు, నిందితుల్ని శిక్షిస్తున్నారు. అయినా సిట్ ఏర్పడింది. నువ్వు సాధు వేషం వేసుకొని ఎలా చేస్తావండి? ఇంకొక మతాన్ని చేయగలవండి ఇదే పని? ఎన్నో కుంభకోణాలు జరిగినాయి చర్చిల్లో, మసీదుల్లో. అంటే నువ్వు ముల్లా వేషం వేసుకొని, మసీద్ మత పెద్ద వేషం వేసుకొని, లేకపోతే చర్చి ఫాదర్ వేషం వేసుకొని పార్లమెంటు ప్రాంగణంలో కూర్చుంటే ఇప్పటికీ మొత్తం మీడియా అంతా కూడా కూసే అసలు ఎంత దారుణంగా చిత్రీకరించేవాళ్ళు. ప్రపంచం, భారతే కాదు, ఇండియా అంతా కూడా ఈ ఈ ఇతర మతస్థులకి అసలు గౌరవం లేదు ఇక్కడ ఇది చేసేవాళ్ళు. అదే హిందూ మతం మీద ఏదైనా మాట్లాడచ్చు.
ఎలా అయినా అగౌరవపరచవచ్చు, హేళన చేయొచ్చు. అయినా కూడా అది పర్మిసబుల్ భారత్లో. ఇందుకే హిందువుల్లో చైతన్యం వచ్చింది. ఇదే ప్రధాన కారణం. చందా చోరీ కన్నా కూడా ఇవాళ వీళ్ళు చేసిన స్కిట్ ప్రజల్లోకి చాలా చాలా డీప్గా వెళ్ళింది. రాహుల్ గాంధీ ఉత్తర భారతంలో ఇంకెప్పుడు కూడా ఆయనకి పునాదులు కూడా ఉండవండి. నేను చెప్తున్నాను, అతను చేస్తున్నటువంటి పనులకి అతనికి తెలియట్లేదు ఏం చేస్తున్నాడు అనేది కూడా. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.